హాయ్ అండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రకృతి రహస్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనలో చాలా మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య తెల్ల జుట్టు. ఒకప్పుడు వయసు మళ్ళిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య నేడు చిన్నపిల్లల నుండి యువతీ యువకుల వరకు అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. తెల్ల జుట్టు కనిపించగానే మనం కంగారు పడి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డైలు, కలర్స్ వాడుతూ ఉంటాం. కానీ వాటి వల్ల జుట్టు తాత్కాలికంగా నల్లగా కనిపించిన లోపల ఉండే కెమికల్స్ వల్ల జుట్టు కుదులు దెబ్బతిని జుట్టు విపరీతంగా రాలిపోవడం ప్రారంభమవుతుంది. అసలు జుట్టు ఎందుకు తెల్లబడుతుందో మనం ఎప్పుడైనా ఆలోచించామా? మన జుట్టు రంగును నిర్ణయించేది మెలనిన్. శరీరంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు లేదా పోషకాహార లోపం ఏర్పడినప్పుడు జుట్టు తన సహజ సిద్ధమైన నలుపు రంగును కోల్పోతుంది. దీనికి కాలుష్యం ఒక కారణమైతే మనం వాడే కెమికల్ షాంపూలు మరో కారణం. అయితే వీటినన్నిటికీ చెక్ పట్టే అద్భుతమైన శక్తి మన ప్రకృతిలో ఉంది. ఈరోజు నేను చెప్పబోయే ఈ రెమెడీలో మనం ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు కూడా మన ఇంట్లో లేదా పెరట్లో దొరికేవే. ముఖ్యంగా మునగాకు గురించి మీకు తెలుసా? దీన్ని మిరాకిల్ లీఫ్ అని పిలుస్తారు. ఇందులో ఉండే పోషకాలు జుట్టును వేళ్ల నుండి నల్లగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తాయి. మునగాకుతో పాటు మందార, కరివేపాకు, టీ పొడి వంటి సహజ పదార్థాలను కలిపి ఒక మ్యాజికల్ వాటర్ తయారు చేయబోతున్నాము. ఇది కేవలం పైన రంగు వేయడమే కాదు, మీ జుట్టుకు లోపల నుండి పోషణ ఇచ్చి మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ చిట్కా వాడిన ఒక్క రోజులోనే మీరు ఆశ్చర్యపోయే ఫలితాన్ని చూస్తారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి, చదువుకునే పిల్లలే కానీ లేదంటే పెద్దవాళ్ళే కానీ ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే తెల్ల జుట్టు అండి. మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. దీనిలో కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో తెలుసుకుందాము. దీనిలో మొదటిదిగా మునగాకు ఒక గుప్పుడు తీసుకోవాలి, మందారాకులు ఒక గుప్పుడు, కరివేపాకు ఒక గుప్పుడు, తమలపాకులు ఒక 2, లవంగాలు ఒక 4, టీ పౌడర్ 1 స్పూను, బియ్యం కడిగిన నీళ్లు ఒక గిన్నెడు, షాంపూ మీ అవసరాన్ని తగినంత. ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది కూడా తెలుసుకుందాము. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. ఏ పదార్థం ఎందుకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాము. ఈ టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా చిన్న కమెంట్ చేయండి, ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా మరి చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మునగాకండి, ఇందులో విటమిన్ ఏ, సి మరియు అధికంగా ఇనుము ఉంటాయి. ఇది జుట్టు కుదులకు అవసరమైన పోషణ ఇచ్చి తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో అగ్రస్థానంలో ఉంటుంది. ఇంకా మందారాకులండి, ఇవి జుట్టుకు సహజ కండిషనర్గా పనిచేస్తాయి, జుట్టు మెరిసేలా చేస్తాయి. ఇంకా మూడవదిగా కరివేపాకు, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ తెల్ల జుట్టు రాకుండా అడ్డుకుంటాయి. తమలపాకులండి, ఇవి స్కాల్ఫ్ ఆరోగ్యాన్ని కాపాడి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఇంకా లవంగాలు, కుదుల్లో రక్త ప్రసరణ పెంచి జుట్టు వేగంగా పెరిగేలా చేస్తాయి. టీ పౌడర్ అండి, జుట్టుకు తక్షణమే ఒక సహజమైన నలుపు రంగును అందిస్తుంది. మరి బియ్యం కడిగిన నీళ్లు, ఇవి జుట్టును సిల్కీగా బలంగా మార్చడానికి సహాయపడతాయి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకున్నాం కదా. మెంతులు కూడా చాలా చక్కగా మనకి వెంట్రుకలు అనేవి వైట్ రాకుండా చక్కగా నల్లగా ఉండడానికి మనకి మెంతులు కూడా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది తెలుసుకున్నాం కదా. దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది చెప్తానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలి, దానిలోకి ముందుగా ఒక గిన్నెలో ఒక పెద్ద గ్లాసు నీరు తీసుకోవాలి. మునగాకు, మందారాకులు మరియు కరివేపాకులు నీటిలో శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ గిన్నెలో వేసుకోవాలి. అందులోనే 2 తమలపాకులు తుంచి వేయాలి. తర్వాత 4 లవంగాలు, 1 టీ స్పూన్ పౌడర్ కూడా వేసేసి టీ పౌడర్ కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి సన్నని మంటపై బాగా మరిగించుకోవాలి. నీరు సగం అయ్యే వరకు మరిగిస్తే ఆ ఆకుల రసం అంతా నీటిలోకి దిగి నీరు ముదురు నలుపు రంగులోకి మారుతుంది. నీరు మారిన తర్వాత వడకట్టి ఒక గ్లాసులోకి లేదా స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా చెప్తానండి. ఈ వాటర్ను తల అంతా కూడా, ముఖ్యంగా తెల్ల జుట్టు ఎక్కువగా ఉన్న చోట బాగా స్ప్రే చేసుకోవాలి. కుదుల్లోకి వెళ్ళేలా మెల్లగా మసాజ్ చేసి 1 గంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత బియ్యం కడిగిన నీటిలో కొద్దిగా షాంపూ కలిపి దాంతో తలస్నానం చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఈ విధంగా
మీరు ఒక్కరోజు చేశారనుకోండి ఫుల్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో అప్పటికి రిజల్ట్ రాలేదు అనుకుంటే వీక్లీ 2 టైమ్స్ ఇలా చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ట్రై చేయండి, న్యాచురల్గా ఒకసారి ఈ ట్రిక్ని మీరు ట్రై చేయండి. ఎటువంటి ప్రొడక్ట్స్ కెమికల్స్ యూజ్ చేయకుండా ఇంట్లో సహజ సిద్ధమైన పదార్థాలతోనే మీ హెయిర్ అనేది మంచిగా సిల్కీగా బ్లాక్గా చక్కగా కనిపిస్తుందండి. దీనివల్ల చుండ్రు సమస్య కూడా ఉండదు. సో మన జుట్టు అనేది ఒత్తుగా పెరగడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇంట్లో న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువగా ఖర్చు పెట్టే పని లేకుండా ఈజీగా మనం ఈ విధంగా చక్కగా ఇలా ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుని ఒక నైట్ అంతా ఇలాగా ఈ స్ప్రే చేసేసి ఉదయం మార్నింగ్ ఫస్ట్ బియ్యం కడిగిన వాటర్ కాకుండా సెకండ్ బియ్యం కడిగిన వాటర్లో మీరు యూజ్ చేసుకునే షాంపూ వేసేసి చక్కగా హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. సో బియ్యం కడిగిన వాటర్లో ఎక్కువగా పోషక విలువలు అయితే ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్ అందరికీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో 2 బ్యూటీ టిప్స్ కూడా షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెల్ల జుట్టును నల్లగా మార్చే న్యాచురల్ హెయిర్ టానిక్ గురించి తెలుసుకున్నాం కదా. పదార్థాలు మునగాకు, మందారాకులు, కరివేపాకు, తమలపాకులు, 2 లవంగాలు, 2 తమలపాకులు, 4 లవంగాలు, టీ పౌడర్ 1 స్పూన్. విధానం: 1 గ్లాస్ నీటిలో ఇవన్నీ వేసుకుని మరిగించుకున్నాం కదండి. ఇప్పుడు ముఖంపై మనకి 2 బ్యూటీ టిప్స్ అయితే చెప్పబోతున్నాను అన్నాను కదండి, అవేంటో తెలుసుకుందాం. ముఖంపై మెరుపు కోసం రైస్ వాటర్ను మ్యాజిక్ జరుగుతుందనమాట. పదార్థాలు: మరి బియ్యం కడిగిన నీళ్లు, కొద్దిగా అలోవెరా జెల్ తీసుకోవాలి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది చెప్తానండి. బియ్యం కడిగిన నీటిని పారవేయకుండా ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో కొద్దిగా అలోవెరా జెల్ కలిపి ముఖానికి రాసుకుంటే 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. బియ్యం నీటిలో ఉండే విటమిన్లు చర్మాన్ని తెల్లగా మారుస్తాయి, ముడతలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. ట్రై చేయండి. ఫస్ట్ బియ్యం కడిగిన వాటర్ వద్దండి, సెకండ్ బియ్యం కడిగిన వాటర్లో అలోవెరా జెల్ కలిపేసి చక్కగా 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. బియ్యం నీటిలో ఉండే విటమిన్లు చర్మాన్ని తెల్లగా మారుస్తాయి, ముడతలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. చూశారు కదా, ఈ చిన్న చిన్న చిట్కాలు మన జీవితంలో ఎంతటి మార్పుని తెస్తాయో. మనం ఎప్పుడు ఖరీదైన వస్తువులు వెనకాలే వెళ్తాం, కానీ మన చేతిలో ఉన్న ఈ ప్రకృతి సంపదను విస్మరిస్తూ ఉంటాము. పైన చెప్పిన ఈ చిట్కాలు మీరు రెగ్యులర్గా పాటిస్తే మీ జుట్టు ఆరోగ్యంగా ఉండడమే కాదు, మీ చర్మం కూడా సహజమైన మెరుపును సంతరించుకుంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోండి, సౌందర్యం అంటే కేవలం పైన పూసుకునే పూతలు మాత్రమే కాదు, మన ఆరోగ్యం కూడా. మంచి ఆహారం తీసుకోండి, ధీమాగా ఉండండి. ఈ చిట్కా పాటించిన తర్వాత మీకు వచ్చిన మార్పును నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో మంచి విషయాలతో మీ ఇంటి ఆడబిడ్డలా నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎప్పుడు నవ్వుతూ అందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. ఈ వీడియో మరి మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.